అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరులో ఢిల్లీ శాసనసభలో ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించడంతో బీజీవైఎం కార్యదర్శి చిన్నిరెడ్డి గోవర్ధన్ బీజేపీ కార్యకర్తలతో కలిసి బాణసంచలు కాల్చి సంబరాలు చేసుకున్నారు. దేశ ప్రజలు బీజేపీ మోడీని బలంగా నమ్ముతున్నారని, ఢిల్లీ ప్రజలు ఫీర్ ఏక్ బార్ బీజేపీ అంటున్నారని తెలిపారు. ఢిల్లీ ప్రజలకు చిన్నపరెడ్డి గోవర్ధన్ రెడ్డి అభినందనలు తెలియజేశారు. పార్టీకి దాదాపు 25 సంవత్సరాలకు పైగా ఢిల్లీలో పార్టీ గెలవడం చాలా శుభ సందర్భం. ఏదైతే ముందుగా ఆమ్ ఆద్మీ పార్టీ చేస్తున్నటువంటి అవినీతి, అరాచక కుటుంబ పాలనకు స్వస్తి పలికి దేశంలో డబుల్ ఇంజన్ సర్కార్ అవసరమని ఢిల్లీ ప్రజలు కమలం గుర్తుకు ఓటేయడం జరిగింది. పూర్తి మ్యాండేట్ ఇస్తూ భారతీయ జనతా పార్టీకి స్పష్టమైన అధికారం కట్టబెట్టడం జరిగింది. ఢిల్లీ అభివృద్ధి నరేంద్ర మోడీ గారితోనే సాధ్యమని ఢిల్లీ ప్రజలు నమ్మినారు కాబట్టి ఈ రోజు ఢిల్లీలో డబుల్ ఇంజన్ సర్కార్ గెలవడం జరిగింది. కేజ్రీవాల్ గారు చేస్తున్నటువంటి అవినీతి, అరాచక మద్యం కుంభకోణాలు చేసేటువంటి వ్యక్తి కేజ్రీవాల్ గారు. అటువంటి వ్యక్తి బీజేపీ అంటే ఫ్లవర్ అనుకున్నాడు, కానీ ప్రజలు బీజేపీ అంటే ఫ్లవర్ కాదు ఫైర్ అని ఈ ఆమ్ ఆద్మీ పార్టీని మట్టి కల్పించారు. ఢిల్లీ ప్రజానికం ప్రజాస్వామ్యంలో ఓటు అనే హక్కుతో నరేంద్రుడి నాయకత్వాన్ని ప్రజలు విశ్వసించారు కాబట్టి దాదాపు 10 సంవత్సరాలకు పైగా ఎన్డీఏ పరిపాలన కొనసాగుతూ మళ్ళా మూడోసారి గెలవడం జరిగింది. ఆ యొక్క చరిత్రాత్మకమైనటువంటి విజయాలను చూసినటువంటి ఢిల్లీ ప్రజలు కూడా ఈ ఆమ్ ఆద్మీ ద్వారా మనకేం ఒరిగేది లేదు, కాషాయ జెండా ఎగిరితేనే మన బ్రతుకులు మారతాయని కమలం గుర్తు కోటేసి బీజేపీ పార్టీని గెలిపించిన ఢిల్లీలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఓటర్కి, ప్రతి ఒక్క బీజేపీ కార్యకర్తకి